అందుకే ఎంత మాత్రమూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలందరూ కూడా వ్యాయామం చేసి శరీర ఆరోగ్యాన్ని పోషించుకుని మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు కూడా తాజాగా లభ్యమయ్యేటటువంటి పళ్ళు తినడం మీ జీవితంలో ఒక గొప్ప అలవాటుగా చేసుకోండి. దాని చేత చక్కటి రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. ఎన్నో విటమిన్లు అందుతాయి. మనకి దొరకనటువంటి పళ్ళు ఏమీ ఉండవు. ఏ ఏ ఋతువులలో ఏ ఏ ఫలాల్ని ప్రకృతి అనుగ్రహించాలో ఆయా ఫలములు ఎప్పుడూ లభిస్తుంటాయి. చక్కగా పండు తినడం అలవాటు చేసుకోండి. ఇవాళ వ్యాయామం లేకపోవడం వల్ల, సక్రమమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల 195 మందిలో మధుమేహ వ్యాధి వస్తోంది. మీరు పిల్లలు ఇవాళ ఆ వ్యాధి యొక్క ప్రభావం మీకు తెలియదు. మధుమేహము, రక్తపోటు ఈ రెండూ కానీ వచ్చాయా భవిష్యత్తు ఉండదు. అసలు జీవితానికి సంతోషం ఉండదు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ పెరుగుతుంది, తక్కువ తింటే ఓ 4 గంటల పాటు ఓ కార్యక్రమం మీద నిలబడలేడు. ఆ షుగర్ లెవెల్ పడిపోయిందా స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, జేబులో చాక్లెటో ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి, తప్పకుండా తింటూ ఉండాలి. తినలేదా తట్టుకోలేడు. తిన్నాడా ఏ కన్ను దెబ్బతింటుందో మూత్రపిండాలు దెబ్బతింటాయో తెలియదు. ఎప్పుడు లెక్క పెట్టుకుని తులా పక్కన త్రాసులో పెట్టి లెక్క పెట్టి తింటుండాలి. తినగలిగి ఉండి కూడా తినడానికి అవకాశం లేకపోవడం ఎంత శాపమో మధుమేహంతో బాధపడే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీరు జీవితంలో అటువంటి వ్యాధులకు బలి కాకండి. నియమంగా వ్యాయామం చేయడం నేర్చుకోండి. చక్కగా వ్యాయామం అనేటటువంటిది అలవాటైతే శరీరం తేలిగ్గా ఉంటుంది. ఏ పనైనా చేయగలుగుతారు. రక్తపోటు రాకుండా మంచి ఆహారం తీసుకున్న కారణం చేత ఏదైనా కొద్దిగా ఒత్తిడికి లోనైతే తను తట్టుకోలేనటువంటి స్థితికి మనిషి వెళ్ళడు. రాటు పోటు ఓర్చుకోగలిగినటువంటి శక్తి పొందుతాడు. భోగములకు ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండండి. అవసరమైతే